ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. బైబిల్ తెరుద్దాం రండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చదువుతారా? అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. చాలు చదువు. చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, చదువుకునే వాక్యం ద్వారా మేము మాట్లాడటానికి మాకు సహాయం దయచేయమని యేసునామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఆత్మఫలములలో చివరి రోజుకు వచ్చేసాం. ఆత్మఫలములు 9 ఉన్నాయి. ఫలము మంచి ఫలాలు ఉన్నాయి, చెడ్డ ఫలాలు ఉన్నాయి. శరీర క్రియలు ఉన్నాయి, ఆత్మీయ క్రియలు ఉన్నాయి. శరీరంతో చేసే పనులు ఉన్నాయి, ఆత్మతో చేసే పనులు కూడా ఉన్నాయి. చాలామంది శరీర సంబంధమైన రీతిగా పనులు చేయడానికి ఇష్టపడతారు. కొందరు మాత్రం ఆత్మ సంబంధమైన రీతిగా పనులు చేయటానికి ఇష్టపడతారు. ఆత్మకు శరీరానికి ఎప్పుడు కూడా పోటీగానే ఉంటుంది. కనుక నా పిల్లరా, ఈ ఆత్మ సంబంధమైన రీతిగా మనం ఉండాలంటే ఖచ్చితమైన వాగ్దానంతో కూడిన చక్కని శ్రేష్టమైన ఈ ఆత్మ ఫలాలు ఖచ్చితంగా మనలో ఉండాలి. గత వారాల్లో మనం నేర్చుకున్నాం. ఒకటి, ప్రేమను గురించి నేర్చుకున్నాం, సంతోషాన్ని గురించి నేర్చుకున్నాం, సమాధానాన్ని గురించి నేర్చుకున్నాం, దీర్ఘశాంతాన్ని గురించి నేర్చుకున్నాం, దయాళత్వము, మంచితనం గురించి కూడా నేర్చుకున్నాం. ఈరోజు 3 విషయాలు: విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ 3 విషయాలు చాలా చక్కగా నేర్చుకోవడానికి ముందుకెళ్దాం. చూడండి నా ప్రియమైన బిడ్డలారా, ఒక వ్యక్తి యేసుక్రీస్తు వద్దకు నడిపించేది కారణం ఏదైనా ఉందంటే విశ్వాసం. చాలామంది విశ్వాసం ఉంచి అంటూ ఉంటారు. విశ్వాసాన్ని మరొక పరిభాషలో మనం చూస్తే నమ్మకం అంటారు. ఏమంటారు? నమ్మకం. విశ్వాసాన్ని ఏమంటారు? నమ్మకం. కనుక నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమే. ఈరోజు దేవునిలోనికి రావాలన్నా, దేవుని నమ్మాలన్నా, మన పాత జీవితాలన్నీ దేవుడు క్షమిస్తాడు. ఖచ్చితంగా నువ్వు నమ్మితే, మనం ఎంత ఘోర పాపినైనా, ఎంత ఘోరమైన వ్యక్తులనైనా కూడా దేవుడు క్షమించగలిగే దేవుడు అని నువ్వు నమ్మినట్లయితే ఖచ్చితంగా దేవుడు తీసివేస్తాడు. ఓ రోజు నా ప్రియరా, ఒక అక్క ఒక దైవజనుల దగ్గరికి వచ్చింది. దైవజనులు మనలాగా మీటింగ్ పెడతా ఉన్నారు. మీటింగ్లు పెడతా ఉంటే ఆ మీటింగ్లో దేవుని వాక్యం చెబుతున్నాడు. సమరీ స్త్రీ గురించి, పాపాత్మరైన స్త్రీ గురించి చెబుతూ, నువ్వెంత ఘోర పాపివైనా, నువ్వెంతటి వ్యక్తివైనా కూడా దేవుడు ఈ రాత్రి లేకపోతే ఈ సమయం దేవుడు క్షమిస్తాడు అని చెప్పినప్పుడు చాలామంది వారి పాపాలు ఒప్పుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని క్షమింపబడ్డారు. ఒకరోజు ఆమె దైవజనుడి దగ్గరికి వచ్చింది. పాస్టర్ గారు, మీతో మాట్లాడాలి. ఎంత ఘోర పాపినైనా దేవుడు క్షమిస్తాడు అంటున్నావు. నమ్మకం ఉంచితే, విశ్వాసం ఉంచితే ఎంత ఘోర పాపినైనా దేవుడు క్షమిస్తాడు, మరణిస్తాడు అని అంటున్నావు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచునని మీరు వాక్యం ద్వారా చెప్పారు. నాకైతే విశ్వాసం ఉంది, నమ్మకం అయితే ఉంది, కానీ నేను చేసే పాపాలు దేవుడు క్షమిస్తాడా అని దైవజనుడు అడిగిందంట.
నేను చేసే పాపాలు క్షమిస్తాడా అని అడిగిందంట. ఏసన్న గారు దైవజనులు ఆయన. దైవజనులు చెప్పారు, నా ప్రియదేని బిడ్డలారా, నీ పాపాలు విడిచిపెట్టి ప్రభువా నన్ను క్షమించు అంటే దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడమ్మా, విశ్వాసం ఉంచానంట. పాపులను దేవుడు క్షమిస్తాడు కానీ, దౌర్భాగ్యులను దేవుడు క్షమిస్తాడు కానీ, వ్యభిచారులను దేవుడు క్షమిస్తాడు కానీ, దొంగలను దేవుడు క్షమిస్తాడు కానీ, నరహంతకులను దేవుడు క్షమిస్తాడు కానీ, రాక్షసుని దేవుడు క్షమిస్తాడా అన్నట. నా మాట మీకు అర్థమైందా? రాక్షసి అంటే అర్థం ఏంటి? అడవుల్లో ఉండేవాళ్ళు, జంతువులను తినేవాళ్ళు, మనుషులను కొరుక్కు తినే వాళ్ళని ఎవరంటారు? రాక్షసులు. కర్కశంగా ప్రవర్తించి జాలి, దయ, మానవత్వం లేని వాళ్ళని ఏమని పిలుస్తారంటే రాక్షసులు అంటారు. అలాంటి రాక్షసిని అనగానే ఆ దైవజనుడు కొంత ఆలోచించాడు. రాక్షసుని అంటుంది ఏంటి? రాక్షసి అంటే మనుషులు చంపుకొని తినేవాళ్ళు కదా, అలాంటి రాక్షసి ఏంటి అని ఆలోచన చేస్తూ ఉంటే, నా ప్రియదేని బిడ్డారా, అమ్మా ఏమైంది చెప్పమ్మా, అసలు నీ కారణం ఏంటి, నువ్వు ఎంత రాక్షసి అంటున్నావు, అసలు ఏంటో చెప్తావంటే, పాస్టర్ గారు నేను హాస్పిటల్లో ఒక హెడ్ నర్సుగా ఉన్నాను. నా దగ్గరికి చాలామంది కాన్పు టైంలో వస్తారు, తీసుకొస్తారు, కొంత డబ్బులు ఇస్తారు. ఆడపిల్ల పుట్టిందనో, మగపిల్లోడు ఇంటికి మగపిల్లోడు పుడితే ఆస్తి అంతా వచ్చిద్దామని కొంతమంది డబ్బులు ఇచ్చేసి 100-200 రూపాయలు కకృతి పడి తల్లి గర్భంలో నుంచి పుట్టంగాల పిల్లల్ని గొంతు పిసికి చంపి పొట్లం చుట్టి కిటికీల నుంచి బయట పడేసేదాన్ని. ఇది వాస్తవం అండి, జరిగిన విషయం చెబుతున్నాను. ఆ పిసికినప్పుడు, పేక పిసికినప్పుడు, గొంతు పిసికినప్పుడు చిన్న పిండం అండి, ఎంత ఉండదు చెయ్యి అంత. ఆ పిండాన్ని, నాలిక, అన్ని కళ్ళు, గుడ్లన్నీ బయటకు వచ్చాయి. జాలి, దయ ఉండేది కాదు. డబ్బుకి కకృతి పడిపోయి ఏముంది, ఆ రోజు పట్టునిడితే చాలు అని అనుకొని ఎంతో మంది పిల్లలను పట్టణ పెట్టుకుంది ఆ యొక్క సహోదరి. ఈరోజు వాక్యం ద్వారా నాతో మాట్లాడారు బ్రదర్ మీరు. ఈరోజు వాక్యం ద్వారా నన్ను సంధించాడు దేవుడు. నేను కూడా బ్రతకాలని నాకు ఉంది, నేను కూడా జీవించాలని నాకు ఉంది. నాకు తెలియచేస్తారా ఆ ప్రేమమయుడైన దేవుణ్ణి అంటే, యేసన్న గారు చెప్పాడంట దైవజనులు, నువ్వు పాపివైనా ఇక నేను ప్రభు ఆ పని నేను చేయను అంటే దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు. నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిద్ది, నీ విశ్వాసమే నిన్ను బాగు చేసిద్దని చెప్పినప్పుడు, నా ప్రియని బిడ్డరా, ఆమె బ్రతుకుని మార్చుకుందండి. ఎంతమంది చంపిందో తెలుసా? 1000 మంది పిల్లలను పైన చంపిందండి. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదండి, 1000 మందిని పట్టణ పెట్టుకుందండి. 100-200 కకృతి పడి. ఆ తల్లి పెద్ద ఆపరేషన్ చేసినప్పుడు, కుట్లుతో ఉన్నప్పుడు ఆ పిల్లల్ని పిసుకుతూ ఉంటే, ఆ కుట్లుతో ఉన్న తల్లి చూసి లెగవలేని పరిస్థితి, చూసి అరవలేని పరిస్థితి, మాట్లాడలేని పరిస్థితి. కొంతమంది తల్లులు అయితే కుట్లు దిగిపోయాయంట. భయంకరమైన పరిస్థితులు ఎంతమందిని పట్టున పెట్టుకుందో. కానీ అలాంటి పాపిని దేవుడు క్షమించినప్పుడు, ఈరోజు అలాంటి దేవుడి మీద నువ్వు విశ్వాసం ఉంచితే ఆత్మఫలాలు నీలో ఎందుకు ఫలించవు ఆలోచించేయండి. ఈ లోకంలో దేవుళ్ళు, దేవతలు అనిపించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ పాపిని క్షమించే దేవుడు ఒకే ఒకడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. కనుక నా ప్రియదేని బిడ్డలారా, ఈ ఆత్మఫలములో నమ్మకం అనేది, విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసము అనేకులను దేవుని యొద్దకు నడిపించింది. విశ్వాసము అనేకమైన మంచి పనులు చేయటానికి త్రోవదపడుతుంది. కనుక మనం చూసినట్టయితే నా ప్రియదేని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. యోనా అనే ఒక ప్రవక్త, పాస్టర్ గారు మనందరికీ తెలుసు. దేవుడు ఒక పట్టణానికి వెళ్ళమన్నాడు. ఏ పట్టణం అది? నినివే పట్టణం. ఆ నినివే పట్టణం ప్రజలందరూ కూడా ఒక దైవజనుడు మాట విన్నారండి.
ఒక పాస్టర్ గారు మాట విన్నారు. ఏం చెప్పాడు ఆయన తెలుసా? పాస్టర్ గారు, యోనా గారు, అయ్యా, దేవుడు ఈ నినివే పట్టణాన్ని చూశాడు, భయంకరమైన పాప జీవితంతో ఉండిపోయింది. 40 రోజుల్లో ఈ పట్టణాన్ని దేవుడు కాల్ చేయబోతున్నాడు. 40 రోజులు ఈ పట్టణాన్ని భూమి మీద లేకుండా తుడిచివేయాలని ఇష్టపడుతున్నాడు దేవుడు. ఈరోజు ఆ పట్టణాన్ని దేవుడు ధ్వంసం చేయబోతున్నాడు కనుక మీరు మారు మనసు పొంది, మీరు రక్షించబడి దేవునికి మీరు సాక్షిగా ఉన్నట్లయితే దేవుడు కనికరపూరుడు కాబట్టి క్షమిస్తారని ఒక పాస్టర్ గారు చెప్పాడండి. లాస్ ఏంజల్ అనే ప్రాంతం అమెరికా దేశంలో మీరు పదే పదే వింటున్నారు, టీవీలో చూస్తున్నారు, అనేకమైన వాటిలో చూస్తున్నారు. ఆ అగ్ని ప్రమాదం, ఆ అగ్నికి ఆ ఇల్లన్నీ కాలిపోక ముందే ఒక స్త్రీ, ఒక వ్యక్తి, దైవ సేవకురాలు రోడ్డు మీద నిలబడి, బజార్లో నిలబడి వెళ్ళిపోయే వాళ్ళందరూ చెబుతుంది, లాస్ ఏంజల్ అనే ప్రాంతంలోనే, అది కూడా మళ్ళీ అమెరికా దేశంలో లాస్ ఏంజల్ అనే ప్రాంతంలో, అదే ప్రాంతంలో, అదే ఏరియాలో దేవుడి ఉగ్రత రాబోతుంది, దేవుడి శిక్ష రాబోతుంది, దేవుడి తీర్పు రాబోతుంది, మీరంతటా మారండి మారండి అని చెప్పినా కూడా ఆ ప్రవర్త, ఆ సేవకురాలు చెప్పినా కూడా వినలా, పట్టించుకోవాలా. ఆమె చెప్పి 2-3 దినాలు అయిందో లేదండి, ఆ పట్టణం అంతా అగ్నికి ఆహుతి అయిపోయిందండి. లాస్ ఏంజల్ అనే ప్రాంతం బూడిదైపోయిందండి. ఇంకొక విషయం చెప్పనా, ఎవరైతే దేవుని నమ్మారో, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచారో, దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి విశ్వాసం ఉంచిన ఒక్క కుటుంబం మాత్రం కాలిపోలేదంటండి. ఇంకా చెప్పనా, అన్ని ఇల్లు కాలిపోయినాయి, అన్ని గృహాలు కాలిపోయినాయి, ఒక కుటుంబం కాలిపోలేదు. ఆ కుటుంబానికి దగ్గరలో ఉన్న ఒక మందిరం కూడా కాలిపోలేదు. మీరు చూడండి, పిక్చర్స్ చూడండి, అవకాశం ఉంటే నేను పక్కన పెడతానికి, లైవ్లో ఉన్న వాళ్ళకి చూపించడానికి ఇష్టపడతాను. ఆ పిక్చర్స్ చూడడానికి ప్రయత్నం చేయండి. ఆ ఊరంతటికి, ఆ ప్రదేశం అంతటికి కూడా మధ్యలో ఉన్న ఇల్లు మాత్రం కాలిపోలేదు, ఆ మందిరం మాత్రం కాలిపోలేదు. అది కూడా చెక్కతో కట్టిందే, అవి కూడా చెక్కలే. ఈరోజు ఒక్క నిప్పు అంటుకుంటే ఎన్ని ఇల్లు తగలబడతాయండి? అన్నీ తగలబడ్డాయి. కానీ ఒక్క వ్యక్తి ఇల్లుకి తగలబల్ల, మందిరం తగలబల్ల. దానికి నిదర్శనం చెప్తారా? మన దేవుడు ఉన్న దేవుడు. ఎవరైతే విశ్వాసముతో, ఎవరైతే ప్రభువును ఆనుకొని జీవిస్తారో, ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి శక్తులైనా, ఎటువంటి మరి అగ్నిగుండమైన ఏది కూడా మనల్ని ఏమీ కూడా చేయదు. దానియేలు కూడా విశ్వాసం ఉండి సింహాల బోనులో వేసినప్పుడు కూడా విశ్వాసం విడిచిపెట్టలేదండి. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు కూడా మరి అగ్నిగుండంలో పడవేయబడ్డప్పుడు కూడా మా దేవుడు రక్షించు దేవుడు అని విశ్వాసం ఉంచారండి. ఆ నినివే పట్టణ ప్రజలందరూ కూడా దైవజనుడు పాస్టర్ గారు చెప్పిన ప్రతి మాట శ్రద్ధగా విని, రాజు సైతం, అధికారులు సైతం, గొప్ప గొప్ప వారు సైతం, ధనవంతులు, పేదవారు, బడుగు బలహీన వర్గాలు, అనేక మంది, పశువులు, పిల్లలు, బాలింతలు, గర్భిణీ స్త్రీలు, చిన్న పెద్ద తేడా లేకుండా గోని పట్టాలు ధరించుకొని, సింహాసనం దిగి గోని పట్టాలు ధరించుకొని బూడిదలో కూర్చొని ఏం చేశారంటండి? బూడిదలో కూర్చొని 40 రోజులు నీళ్ళు లేవు, 40 రోజులు ఆహారం లేదు, 40 రోజులు ఎటువంటి నిద్రాసరిగా లే. ప్రభా, మేము పాపులం, ప్రభా క్షమించని విశ్వాసంతో ప్రార్థించారంట. చూద్దాం ఆ రిఫరెన్స్. యోనా గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం చదువు. 3వ అధ్యాయం 5వ వచనం చదువుతారా? యోనా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. యోనా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. నినివే పట్టణ వారు దేవుని యందు విశ్వాసముంచి, అండర్లైన్, నినివే పట్టణ వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినములు చాటించి, చదవండి అమ్మా, గనులేమి అల్పులేమి అందరూ, అంటే ఒకళ్ళ ఇద్దరా? చెప్పాలా? అందరూ అంటే ఒకళ్ళ ఇద్దరా? అందరూ. దేశంలో ఉన్న లక్షల మంది, 1,20,000 మంది పైన ఉన్న ప్రజలు, ఏమండి, లక్షల మంది
ఆ నినివే పట్టణ ప్రజలు పశువులేంటి, గొర్రెలేంటి, మూగజీవులేంటి, ఎడ్లేంటి, పిల్లలేంటి, బాలింతలేంటి, అలాగే రాజులేంటి, అధికారులేంటి, అందరూ కూడా వారు తగ్గించుకొని గోని పట్ట ధరించి ఉపవాసాలుండి ప్రార్థన చేశారు. దానికి ముందు ఏముందో తెలుసా? దేవుని యందు విశ్వాసం ఉంచారు. ఎవరు యందు విశ్వాసం ఉంచారంటండి? దేవుని యందు. చూడండి నా పిల్లరా, ఆ ప్రార్థన, వారుంచిన విశ్వాస సహితమైన ప్రార్థన ఆ దేశాన్ని బాగు చేసింది. చప్పట్లు కొడదాం ఒకసారి. హల్లెలూయా. ఆ దేశాన్ని రక్షించింది దేవుడు. ఆ దేశాన్ని దేవుడు రక్షించాడండి. కారణం ఏంటి ఆలోచించేయండి. విశ్వాసం. ఈరోజు అట్టి విశ్వాసం నీకుంటే ఈ కొండ ఎక్కడి నుంచి అక్కడ కూడా పెట్టేయమంటే పోవాలంతే. అలాంటి విశ్వాస సహితమైన ప్రార్థన మనకి అవసరం. చూడండి మరొక మాట మనం చూస్తే మత్తయి సువార్త 9వ అధ్యాయం 7వ వచనం, 2వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనం. అక్కడ ఒక పక్షివాయువు కలిగిన వాడు కనిపిస్తాడు. చూద్దాం రండి. 8వ అధ్యాయం చదువు ఒకసారి. 8వ అధ్యాయం తర్వాత చదువుదాం. 8వ అధ్యాయం 5 నుంచి 10 వరకు. 8వ అధ్యాయము 5 నుంచి 10 వరకు. శతాధిపతి అనే ఒక వ్యక్తి కనిపిస్తాడు. చూద్దాం రండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5 నుంచి 10 వరకు చదవమ్మా. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు, చాలు ఇక్కడ ఏముందని చూడాలి. ఒక శతాధిపతి అంట ఎవరి వద్దకు వచ్చాడు తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వద్దకు వచ్చి, చదవమ్మా. ప్రభువా, నా దాసుడు పక్షివాతంతో మిగులు బాధపడుచు ఆ ఇంట్లో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వారిని స్వస్థపరిచిదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి ప్రభువా, దీన్ని అండర్లైన్ చేసుకోండి. ఆ శతాధిపతి ప్రభువా ఏమన్నాడు? నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము చలవిమ్ము, నా దాసుడు స్వస్థపరచబడును. హల్లెలూయా. ఎంత ప్రగాఢమైన విశ్వాసం అండి. ఎవరి కోసం ప్రయాసపడుతున్నాడు తెలుసా? తన పిల్లోడి కోసం కాదండి, తన భార్య కోసం కాదండి, తన బంధువులు, తన చుట్టాలు, తన రక్త సంబంధికుల కోసం కాదు. ఒక బానిసవాడి కోసం, ఒక పనివాడి కోసం, ఒక దాసుడైన యవనస్తుడైన ఆ వ్యక్తి కోసం ఈ శతాధిపతి ప్రయాసపడుతున్నాడు. ఏమన్నాడు తెలుసా? ప్రభువా, నా ఇంటిలోకి వచ్చుటకు నేనే పాటివాన్నయ్యా. శతాధిపతి అంటే 100 మందికి అధికారి. గుర్తుపెట్టుకోండి, 100 మందికి అధికారి. 100 మంది అధికారులు అంటే మీరు ఆలోచన చేయండి. మరి మండలాలు చూసుకున్నా, ఇంకా రకరకాలు చూసుకున్నా, 100 మంది పైన అధికారి శతాధిపతి ఒక వ్యక్తి. అలాంటి గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి శతాధిపతి యేసయ్య దగ్గరికి వచ్చి, ప్రభువా, నేను ఏ పాటివాన్నయ్యా, నా ఇంటికి వచ్చుటకు, నా ఇంట్లో నువ్వు కాళ్ళు పెడతానికి ఏ పాటివాన్ని నేను, నువ్వు ఒక్క మాట సెలవిచ్చాలు అంటే అతను ఎంత విశ్వాసం ఉందో ఆలోచించేయండి. చాలామంది అంటూ ఉంటారు, ఆడదాకా వచ్చారు మా ఇంటికి రాలేదు అంటారు కొందరు అయితే. అవునా కదండి? అటంతా ప్రార్థన చేసుకుంటూ వచ్చారు, మా ఇంటికి ఒకటి పోయిందా అని అంటూ ఉంటారు కొంతమంది. కానీ ఆ వ్యక్తి గురించి ఏమొస్తున్నాడు చెప్ప సాక్ష్యం చూడండి. 10వ వచనం చూడండి అమ్మ, చదవమ్మ సరే. యేసు ఈ మాట విని, అంటే శతాధిపతి చెప్పిన మాట విని ఆశ్చర్యపడి ఎంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలీయుల్లో నేనెవరినైనను నేనెంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో దేవుని నామమునకు స్తోత్రం అండి. దేవుడే ఆ శతాధిపతి గురించి సాక్ష్యం ఇస్తున్నాడండి. ఇశ్రాయేలీయుల్లో అంట, ఇశ్రాయేలీయుల్లో నేనెంత మటుకు ఇంత విశ్వాసం కలిగిన వ్యక్తిని నేను చూడలేదు అంటున్నాడండి. ఇంత విశ్వాసం అండి ఆయనకి.
ఎంత విశ్వాసం అండి, ఎంత నమ్మకం అండి ఆయనకి. నా ప్రియదేవుని బిడ్డలారా, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. కనుక ఈ శతాధిపతి దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఆ దాసుడు ఏమయ్యాడంటండి? బాగుపరచబడ్డాడు. ఈరోజు ఆత్మ ఫలములలో 7వది నా ప్రియదేవుని బిడ్డలారా నమ్మకం, విశ్వాసం. ఆ నమ్మకము, ఆ విశ్వాసము నీకున్నట్లయితే శతాధిపతి యొక్క దాసుని దేవుడు బాగు చేసినట్టుగా దేవుడు నీ ఇంట్లో వాళ్ళందరూ కూడా దేవుడు బాగు చేస్తాడు. చిన్న సమస్య వస్తే చాలు పరిగెత్తా ఉంటాం మనం. చిన్న వ్యాధి వస్తే చాలు పరిగెత్తా ఉంటాం. మందిరం గుర్తురాదు, పాస్టర్ గారు గుర్తురారు, ప్రార్థించే వాళ్ళు గుర్తురారు. ఎవరెవరో డబ్బులు పెట్టాలా చేసుకుంటారు కొందరు. ఉచితంగా ఇస్తానని దేవుడు స్వస్థిస్తూ ఉంటే, ఉచితంగా దేవుడు అద్భుతాలు చేస్తూ ఉంటే, ఈరోజు విశ్వాసం ఏమైపోతుంది? మన విశ్వాసం ఏమైపోతుంది? మనం నమ్ముకున్న దేవుడు తక్కువవాడా? మనం నమ్ముకున్న దేవుడు చేయడా? స్వస్థత చేయడా? నిన్ను బాగు చేయడా? నా మాట జాగ్రత్తగా ఆలోచించండి. నిన్ను బాగు చేయడా? నీ కుటుంబాన్ని కట్టడా? నీ బిడ్డలను కట్టడా? నీకు మంచి ఇల్లు ఇవ్వడా? నీకు మంచి ఫలము దేవుడు ఇవ్వడా? నిన్ను దేవుడు ఆశీర్వదించడా? నమ్మకలేదా ఆయన మీద? అందుకే నేను అంటున్నాడు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. నమ్మాలి మొదటిగా. ఎవరెవరినో నమ్ముతున్నాం కానీ, దేన్నెన్నో నమ్ముతున్నాం కానీ దేవుని నమ్మలేకపోతున్నాం. అందుకే మన జీవితాలు ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటుంది. మన కుటుంబాలు అంతే ఉంటున్నాయి కానీ మన కుటుంబాలు పైకి రావట్లేదండి, పైకి రావట్లా. ఈ సంవత్సరం అడిగాం, ప్రభుని అడిగే ప్రార్థన చేస్తాం, ప్రభువా ఇన్ని సంవత్సరాల నుంచి మేము పరిచర్య చేస్తున్నాం, ఖచ్చితంగా ఈ సంవత్సరం మాకు ఒక పరిచర్య ప్రభువా, మరొక చోట నీ పరిచర్య మేము చేయటానికి మాకు ఒక ద్వారాలు తెరువు ప్రభువా అని ఈ సంవత్సరం 31st నైట్ ఒక వాగ్దానం తీసుకున్నాను, ప్రార్థన చేసుకుంటాను. ప్రభువా ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో, నూతన సంవత్సరంలో ఒక పరిచర్య మాకు ఈ ప్రభుని అడిగాం, విశ్వాసంతో అడిగాం. మంగళగిరిలో నూతనంగా పరిచర్య మాకు ఇచ్చాడండి. హల్లెలూయా. మంగళగిరి పట్టణంలో అన్యులు ఉండే ప్రదేశం, గొప్ప గొప్ప వారందరూ నివసించే వాళ్ళ మధ్యలో దేవుడు పరిచర్య ఏర్పాటు చేశాడు. ఒక ఇంట్లో ప్రారంభిస్తున్నాం. ఆ ఇల్లు కాస్త రాబోయే దినాల్లో ఒక అద్దె ఇల్లుగా మార్చబడబోతుంది. మా ముందు ప్రిపేర్డ్ ఆలోచన అదంతా. ఒక అద్దిల్లుగా పరిచయం ప్రారంభిస్తాం. అది కాస్త దేవుడు ఇంకా ముందు తీసుకుని వెళ్తాడు. స్టెప్ బై స్టెప్ దేవుడు ఖచ్చితంగా బ్లెస్ చేస్తాడు. విశ్వాసం ఉంచాలి మనం. నమ్మకం మనం ఉంచితే దేవుడు ఖచ్చితంగా మన జీవితాలు, మన సరిహద్దులు దేవుడు ఏం చేస్తాడు? విశాలపరుస్తాడు దేవుడు. ఇంకో విషయాన్ని మనం చూద్దాం రండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనం చదువుతారు ఒకసారి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో జనులు పక్షివాయుతో మంచము పట్టి ఉన్న ఒకరిని ఆయన వద్దకు తీసుకుని వచ్చి, యేసు వారి విశ్వాసమును చూచి, అండర్లైన్ చేసుకోండి అక్కడ, యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, మూల భాషలో బిడ్డా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవు గలవాని వానితో హల్లెలూయా. చూడండి నా ప్రియమైన బిడ్డలారా, ఆయన కపెర్నహూములో ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన కపెర్నహూములో ఉంటే ఎందరు వచ్చినా, ఆయన దగ్గరికి వచ్చిన కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, మూగోళ్ళు, చెవిటోళ్ళు, భయంకరమైన దురాత్మల చేత వేధింపబడుతున్న అనేకులు కూడా, మంచాన పడిపోయిన వారందరూ కూడా బాగుపడుతున్నారంట. ఈ వార్త యవనస్తుడు తెలుసుకొని పరుగున వాళ్ళ స్నేహితుడు మంచాన్ని పడిపోయి పక్షవాతంతో ఉంటే ఆ వ్యక్తిని మంచం మీద పొనుగబెట్టుకొని, యేసయ్య కపెర్నహూములో ఉన్నాడు, యేసయ్య అక్కడ ఉన్నాడని వెళ్తే జనమేమో దిట్టంగా ఉండిపోయారు, లక్షల మంది ఉండిపోయారు. ఏం చేయాలి? వాళ్ళకి ఆలోచన. పైకి పెంకుటిల్లు ఎక్కారండి. ఎక్కి
అదంతా కూడా పెంకులు మంచం బట్టి అంత తీసి తాడుగట్టి యేసే దగ్గరికి దించారంట. వారి విశ్వాసం ఎంత నమ్మకం అండి. ఆయన బాగు చేయగలడు, ఆయన స్వస్థపరచగలడు. ఈ యవనస్తుడి కొన్న పక్షవాతం అనే రోగాన్ని దేవుడు తొలగించగలడు అనే నమ్మకం అతనికి ఉంది కాబట్టి, వారికి ఉంది కాబట్టి దేవుడు అంటున్నాడు చూడండి, యేసు ఇదిగో జనులు పక్షవాయుతో మంచము పట్టి ఉన్న ఒకరిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చి, యేసు వారంటే మంచం మీద తీసుకొచ్చారా. పక్షవాతంతో ఉన్న వాడి విశ్వాసం కాదు, పక్కన వాళ్ళ విశ్వాసం అండి. రోగంతో ఉన్న వ్యక్తి విశ్వాసం కాదు. రోగం లేని వ్యక్తి బాగుపడతాడు. ఆడికి తీసుకెళ్తే, ఆ మందిరానికి తీసుకెళ్తే, ఆ పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్తే బాగుపడతాడని విశ్వాసం అండి. ఇశ్రాయేలు చిన్నది కూడా చెప్పింది, నయమాననే పరాక్రమశాలి, గుండె బలం కలిగిన వాడు, కత్తి బలం కలిగిన వాడు, ఖండవీరుడు, యుద్ధ వీరుడు, నైపుణ్యం కలిగిన వాడు, అన్ని దేశాల్లో యుద్ధంలో జయించిన వాడు. కానీ కుష్ఠిరోగి, ఆ కుష్ఠిరోగి దగ్గరికి వచ్చి చిన్నది చెప్తుంది, అయ్యా మా ఊర్లో సోమరంలో ఒక ప్రవక్త ఉన్నాడు, మా ఊర్లో సోమరంలో ఒక దైవజనుడు ఉన్నాడు, పాస్టర్ గారు ఉన్నాడు, ఆయన పేరు ఎలీషా. ఆయన దగ్గరికి వెళ్తే నీ కుష్ఠిరోగం అంతా తగ్గిపోయింది, నీకున్న జబ్బు అంతా తగ్గిపోయింది, నీకున్న వ్యాధి అంతా తగ్గిపోయింది అంటే ఆ చిన్నదాని మాట విన్నాడండి. హల్లెలూయా. ఆ చిన్నదాని విశ్వాసం ఆలోచించేయండి. అందుకని చాలాసార్లు యేసయ్య అంటాడు కదా, చిన్న పిల్లల మనసు కలిగి ఉండండి అంటాడు. బైబిల్ మీరు చదివినట్లయితే చిన్న పిల్లల మనసు కలిగి ఉండండి. అందుకని యేసయ్యకి ఎవరంటే ఇష్టం తెలుసా? చిన్నపిల్లలు అంటే ఇష్టం అండి. అందుకని అంటాడు యేసయ్య, చిన్నపిల్లలు ఆటంకపరచమాకండి, చిన్నపిల్లలు ఆటంకపరచమాకండి. మందిరానికి కానీ వాళ్ళని మందిరానికి దూరంగా ఆటంకపరచొద్దు అంటాడు. వాళ్ళని ప్రోత్సహించండి అంటాడు యేసయ్య. చిన్న బిడ్డలంటే మనసు మనకి కావాలంటాడు యేసయ్య. మన ఇంట్లో మన చిన్నపిల్లలు లేకపోతే ఉండగలమా చెప్పండి దీపికక్క? మన పిల్లలు మనకు మళ్ళీ ముందు కనపడిపోతుంటావా? 2-3 రోజులు ఉంటావా? ఏదైనా ఊరు వెళ్ళినా ఫోన్ చేసి, వీడియో కాల్ చేసి ఎట్టున్నారు ఏంటని చూసి, ఏమండి అంతేనాక మంచి బాగోగులు తెలుసుకుంటూ ఉంటాం. అది ఆలోచించే నా ప్రియమైన బిడ్డలారా. అందుకనే యేసయ్యకి ఎవరంటే ఇష్టం అంటే చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం. అలాంటి మనస్సు కలిగి ఉండమంటున్నాడు దేవుడు. కనుక నా ప్రియమైన బిడ్డలారా, ఈ పక్షవాయు వ్యక్తిని మంచం బట్టి తీసుకొని వస్తుంటే చూడండి, యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా అంటే నా బిడ్డ ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమించబడి బాగుపడ్డాడండి. వెంటనే తన పొరుపు ఎత్తుకొని తను నడుచుకుంటూ వెళ్ళి దేవుని స్తుతించాడండి. హల్లెలూయా. ఇది దేనికి సాధ్యమైంది? ఇది ఎలా సాధ్యమైంది? విశ్వాసంతో సాధ్యమైంది. ఇంకొక మాట చెప్తారండి, మత్తయి సువార్త చూద్దాం రండి, 19వ అధ్యాయం 22 నుంచి చదువుతారండి. 22 చదవండి ఒకసారి, లేకపోతే 20 కాడ నుంచి చదువుతారా? మత్తయి సువార్త 19:20 కాడ నుంచి 21 చదవండి. అందుకు యేసు 22 చదవండి. మత్తయి సువార్త 19 లేకపోతే 9 చదవండి, క్షమించండి నేను పొరపాటు పడ్డాను. 9:20 అండి. మత్తయి సువార్త 9:20. అక్కడ రక్తస్రావం గల స్త్రీ ఒక ఆమె ఉండిద్ది చూడండి, దొరికిందా? ఆ సమయమున ఇదిగో జాగ్రత్తగా అండి, 12 years నుండి చదువమ్మా. రక్తస్రావం గల రోగగల ఒక స్త్రీ, నేను ఆయన పై వస్త్రమును మాత్రమును ముడితే బాగుపడుదునని తనలో తాను విశ్వాసం ఉంచుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. 22వ వచనం చదువుదాం. యేసు వెనకకు తిరిగి చూచి ఆమెను చూచి, కుమారి ధైర్యముగా ఉండుము, అండర్లైన్ చేసుకోండి, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచెనని చెప్పగా
ఆ గడియలో నుండే హల్లెలూయా హల్లెలూయా ఆ రక్తస్రావం గల స్త్రీ ఏం కలిగిందంటండి? స్వస్థత పొందింది. 12 సంవత్సరాల నుంచి ఆమె పడుతున్న నరకం సామాన్యది కాదండి. స్త్రీలైన మీ అందరికీ తెలుసు ఆ బాధ, ఆ యొక్క విధానమైన సమస్యలు మీకు తెలుసు. అలాంటి 12 సంవత్సరాల నుంచి ఆమె పడుతున్న వేదన, తట్టుకోలేని బాధ ఒక్క క్షణంలో తీరిపోయిందండి. ఎవరిని పట్టుకుంటే? దేవుడి యొక్క వస్త్రాన్ని పట్టుకుంటే కాదు, కానీ ఆమె విశ్వాసం ఉంచితే. యేసయ్య ఏమన్నా అన్నాడా? ఇదిగో నా వస్త్రం, నా చెంగు పట్టుకున్నావు కాబట్టి, నా పై వస్త్రాన్ని పట్టుకున్నావు కాబట్టి, నా ప్యాంటు పట్టుకున్నావు కాబట్టి, లేకపోతే నా చెప్పులు పట్టుకున్నావు కాబట్టి, నా చేయి నీ మీద ఉంది కాబట్టి నువ్వు బాగుపడ్డావు అని అన్నాడు యేసయ్య? ఈరోజు చాలా చోట్ల నేను చూశానండి, ఒక పాస్టర్ గారు ఎట్టా చెబుతున్నాడు, దేవుని అభిషేకం మీరు పొందుకోవాలా, దేవుడిచ్చే స్వస్థత మీరు పొందుకోవాలా, క్యాన్సర్ రోగం పోవాలన్నా, లేకపోతే షుగరు, బీపీ, థైరాయిడ్ మొదలైన రోగాలన్నీ పోవాలన్నా మన చర్చి ఎదురు బయట గడ్డి ఉంది, చేత్తో పేకూడదు, నోటితోనే పేకాలి అని చెప్పాడంట. నా మాట మీకు అర్థమైందాక? ఏం చెప్పాడు? చేత్తో బీకుతాం, కొడలతో కోస్తాం. దేంతో బీకాలాక ఇప్పుడు? మనుషుల్ని ఏం చేశాడు ఇప్పుడు చెప్పండి? పశువులను చేసేసాడు. అవునా కదా? ఆలోచించేయండి అప్పుడు దేని బిడ్డలారా. కానీ పిచ్చి జనం ఏమైపోతున్నారు? ఆయన చెప్పిందే వేదం. చాలామంది అండి, ఆయన కారు పట్టుకుంటే అభిషేకం, ఆయన షర్టు పట్టుకుంటే అభిషేకం, ఆయన బూట్లు పట్టుకుంటే అభిషేకం, లేకపోతే అట్టాయిలతో అభిషేకం, ఆయన ఎదురొస్తే నాకు అభిషేకం. ఏందండి ఇది? యేసుక్రీస్తు ప్రభువారు అట్ట ఏమీ చేయలేదండి. అట్ట చేస్తే ఎన్నో చేసాయి. అవునా కదండి అక్క? అమ్మా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందమ్మా. నీ విశ్వాసమే నిన్ను బాగుపరిచింది. నీ విశ్వాసమే నిన్ను బ్రతికించింది అని చెప్పాడండి యేసయ్య. చాలామంది ఏమన్నా తెలుసా? నేను ప్రార్థన చేసే తగ్గింది, నేను చేయబెట్టి ప్రార్థన చేసే తగ్గింది, నేను మోకరించి ఆమె మీద చేయబెట్టి ప్రార్థన చేశా. అది నీ చేయి కాదు నాయనా, అది దేవుని హస్తం. నువ్వు విశ్వాసంతో ప్రార్థించే, అంతేగాని నా వల్లే జరిగిందని ఎప్పుడు అనుకోకూడదు. ఎవరి వల్ల జరుగుతాయండి? దేవుడి వల్ల. ఆమెతో అంటున్నాడు యేసయ్య, అమ్మా భయపడకు, నీ విశ్వాసమే నిన్ను బాగు చేసింది, స్వస్థపరిచిందమ్మా. ఈరోజు అట్టి విశ్వాసం నీకుంటే నా ప్రియదేవుని బిడ్డలారా, ఆలోచించేయండి. ఎన్ని అద్భుతాలు చేస్తామండి, ఎన్ని అద్భుతాలు చూస్తాం, కళ్ళారా చూస్తాం. దేవుని నమ్మినట్టు నమ్ముతున్నాం కానండి, పరిపూర్ణమైన విశ్వాసం ఉంచట్లేదు మనలో చాలామంది. ఎందుకని ఉంచలేకపోతున్నాం? దేవుడి మీద నమ్మకం ఎందుకని ఉంచలేకపోతున్నాం? లోకస్తులు, లోక దేవతల మీద, దేవుళ్ళ మీద ఉంచిన నమ్మకం దేవుడి మీద ఎందుకు ఉంచలేకపోతున్నాం? ఒకసారి పరీక్షించుకోండి. ఒకసారి ఈ ఉదయకాల సమయం ఉంది, ఈ పరిశుద్ధ దినమందు దేవుడు నీతో మాట్లాడు. ఎందుకు మనం పరీక్షించుకోకూడదు? ఒకసారి ఆలోచించి. జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా, తుమ్ము వచ్చినా, రాత్రి నిద్ర పట్టపోయినా, లేకపోతే ఏదన్నా పీడకాలు ఏమైనా వచ్చినా వెంటనే మన అమ్మ నాన్నలు తీసుకెళ్ళిపోతారు, మెల్లో కట్టించేస్తారు. తాళిబొట్టు కడతాడో లేదో తెలియదు కానీ వాళ్ళ ఆయన, ఏమండి, వాళ్ళ ఆయన తాళిబొట్టి 3 ముళ్ళు వేసుడే లేదో తెలియదు కానండి, ఏం చేస్తారండి మన వాళ్ళు? అంటే దేవుని మీద నమ్మకం ఏది మనకి? నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడతలేదు సుమా, దేవుని వాక్యం చెబుతున్నాను. నమ్మకం, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఈ ఆత్మఫలములలో ఒకటి శ్రేష్టమైనది ఏంటంట? నమ్మకం. నమ్మకం నమ్మకం అనేది చాలా ఉండాలి. నమ్మకం అంటే విశ్వాసం, అంతే కదా? విశ్వాసాన్ని పరిభాషలు ఏమంటారు? నమ్మకం. కనుక మూడోదిగా, ఎనిమిదోదిగా చూద్దారండి. 1 ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము. ఆగండి, చదివేయమంటే చదివేస్తారు ఇక. ఎన్నోది ఇప్పుడు? సాత్వికము. అంటే ఏంటి? రండి కొంచెం లోతుకి వెళ్దాం. ఇంట్రెస్ట్గా ఉందా? వాక్యం అర్థమవుతుందని మాట చెప్పి తెలుగు చదువుతున్నాను, ఇంగ్లీష్ చదువుతున్నాను.
లేదా ముగిచ్చేసుకుందామా? రైట్. సాత్వికము అంటే ఏంటి? చాలామంది పేర్లు పెట్టుకుంటారు కదా. మంచి పేరు, మా అబ్బాయికి మంచి పేరు పెట్టండి అయ్యా, మా అమ్మాయికి మంచి పేరు పెట్టండి అంటారు కదండి చాలామంది. సాత్విక్ అని, లేకపోతే సాత్విక అని, రకరకాల. నాకు మీరే చెప్పండి. ఎందుకని అంత పగబట్టారు మీరు? నాకు అర్థం కావట్లే. అంటే మీ మనసులో ఉన్న కాబట్టి. హల్లెలూయా కనుకండి, హల్లెలూయా. సరే, కనుక చాలామంది పేర్లు మనం పెట్టుకుంటాం, కానీ ఆ పేరుకు తగ్గ జీవితాలు చాలామంది ఉండరు. అలా జీవించటం చాలా కష్టం, అవునా కాదంటారు అక్క? చాలా కష్టం. అమ్మా నాన్న మంచి పేరు పెడతారు, అబ్రాహాం అని పేరు పెడతారు, విశ్వాసుల తండ్రిగా అన్నట్టు. యాకోబు అని పేరు పెడతాడు, అంటే ఇశ్రాయేలుగా. లేకపోతే ఏసేబు అని పేరు పెడతారు, ఫలించేవాడుగా. ఇలాగ చాలా పేర్లు, రకరకాల అర్థాలు ఉన్నాయి. కానీ సాత్వికము అంటే అర్థం ఏంటంటే, నా ప్రియమైన బిడ్డలారా, మరి తగ్గింపునకు సూచనగా ఉంది. సాత్వికం దేనికి సూచనగా ఉందంట? తగ్గింపునకు. చూడండి నా ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు మరి ఎంత సాత్వికుడై ఉన్నాడో ఆలోచించేయండి. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు, ఆయన ఎంత దీన మనస్కుడై ఉన్నాడో ఆలోచించేయండి. బైబిల్ గ్రంథంలో మనం చూద్దామండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం చూద్దామండి. 11వ అధ్యాయం 29వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయము. నేను, ఎవరంట? నేను అనే ప్లేస్లో ఎవరు పెట్టాలి? యేసయ్య. యేసయ్య సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. హల్లెలూయా. ఏమన్నాడండి? నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును. దీన మనసు అంటే తగ్గింపు మనసు. సాత్వికము అంటే తగ్గింపు, వినయము. కనుక అలాంటి వినయము కలిగిన మనసు కలిగిన దేవుడు మనం ఆరాధిస్తూ ఉన్నాం. కనుక నా ప్రియమైన బిడ్డ, ఇశ్రాయేలు కూడా మనం చూస్తూ ఉంటే, ఐగుప్తులో బానిసత్వంగా 430 సంవత్సరాలు ఉన్నారు. ఐగుప్తులు బానిసలుగా ఉంటే వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చిన ఒక నాయకుడు, ఆయన సాత్వికుడు అని ఆయనకి మంచి బిరుదు ఉందండి. సాత్వికము కలిగిన మనస్సు కలిగిన వాడని ఒక బిరుదు ఉంది. ఆయన పేరేంటంటే మోషే. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు సాత్వికుడు అని ఉంది. హల్లెలూయా. నమ్మకమైన వాడు, సాత్వికుడుగా ఉన్నాడండి మోషే కూడా. నా ప్రియమైన బిడ్డలారా, సాత్వికులు ఎవరు అంటే, నా ప్రియమైన బిడ్డలారా, భూలోకాన్ని స్వతంత్రించుకుంటారని. మత్తయి సువార్తకు వచ్చేద్దాం. 5వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. ధన్యతలు ఉంటే చూడండి అక్కడ. 5వ అధ్యాయం 5వ వచనం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. చాలండి. సాత్వికులు ధన్యులు, వాళ్ళు భూలోకాన్ని ఏం చేస్తారంట? స్వతంత్రించుకుంటారు. నా పిల్లలు, ఎక్కడా కూడా గర్వం అనేది మనకు పనికిరాదండి. కొంతమందికి ఒళ్ళంతా గర్వమే, లేదంటారా? కొంతమందికి ఒళ్ళంతా గర్వమే, కొంతమందికి పొగరు ఎక్కువ, కొంతమందికి మాటలతో చేష్టలతో అనేకమైన అడవుడి చేస్తూ ఉంటారు కొంతమంది. అవునా కాదంటారండి? నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు, ఈ ఆత్మఫలముల గురించి చెబుతున్నా. ఒకవేళ నేను చెప్పే మాటలు ఎవరైనా మనోభావాలు దెబ్బతింటే అయితే నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని గురించి అయితే నేను మాట్లాడతలేదు, దేవుని వాక్యాన్ని గురించి మాత్రమే చెబుతున్నాను. ఈరోజు దేవుని మాటలు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడే మాట్లాడుతున్నాడు. గర్వం సమస్త కీడు తీసుకొచ్చిందంట. గర్విష్ఠులు దేవునికి ఇష్టలు కారు, ఎప్పుడు కూడా కారు. గర్వంతో ఉన్నావా సహోదరి సహోదరుడా? గర్విష్ఠురాలుగా ఉన్నావా? గర్విష్ఠుడిగా ఉన్నావా? ఒక్కసారి పరీక్షించుకున్నట్లయితే ఈరోజు ఆ గర్వం నేను నాశనాన్ని తీసుకుని వెళ్తుంది, అగ్నిగుండంలో తీసుకుని వెళ్తుంది. ఎందుకంటే ఏముంది అని గర్వపడతామండి మనం? ఏముంది అని గర్వపడతామండి మనం? కోట్లు ఆస్తుందా? పెద్ద పెద్ద కోట్లకు పడగెత్తిన వాళ్ళు సైతమే తగ్గించుకొని విధేయులై ఉంటున్నారండి, లేరంటారండి? సాత్వికమైన మనసు, తగ్గింపు మనసు, గర్వం అనేది పనికిరాదు. అలాగే పొగరు, కొంతమందికి పొగరు
ఇవన్నీ కూడా ఎప్పుడైతే అణిచివేసుకుంటామో, ఎప్పుడైతే తీసేసుకుంటామో, అప్పుడు ఆత్మఫలాలు నీలో ఏమవుతాయి? ఫలిస్తాయి. ఆత్మఫలం నీలో ఆటోమేటిక్గా పరిగెత్తూ ఉంటాయి, ప్రవహిస్తూ ఉంటాయి. చివరగా చెప్పి ముగిస్తాను నా ప్రియులారా. ఆశా నిగ్రహం చాలా విలువైన మాట ఇది. 9 ఫలాలు ఒకటొకటి త్వరగా స్పీడ్గా చెప్తారా? ప్రేమ, ఒకసారి అడుగుదామా? ఒక్కసారి మీ ఇద్దరు కూడా ఇటు వచ్చేయండి నాన్న. పుష్ప ఇటు వచ్చేయండి. తర్వాత మీరు ఇటు వచ్చేయండి నాన్న. మీ టీం అంతా ఒకటి, మీ టీం అంతా ఒకటి. రైట్. ఇప్పుడు మీరు ఒకటి చెప్పండి, తర్వాత వీళ్ళు 2 చెప్తారు. ఓకేనా? అదైంది నా మాట. మీరు ఒకటి చెప్పండి అక్క. 2. ఏంది అందరూ కూడా సంతోషమైన పేరు చెబుతున్నారు కానీ సంతోషంగా లేరు. ఏమండి? ప్రేమ అంటున్నారు కానీ ప్రేమించట్లా దేవుణ్ణి. అవునా? సంతోషంగా చెబుతాను. అందుకే నేను ఇక్కడ డివైడ్ చేశాను మిమ్మల్ని. మీరు అందరూ చెప్పాలి. నాకు కాదులే మా అత్తగారికి అన్నట్టున్నారు మీరు. ఏమండి? నాకు కాదులే మా అత్తగారికి అన్నట్టుగా ఉన్నారు. అట్ట కాకుండా 1 అనగానే మీరు చెప్పాలి, 2 అనగానే మీరు చెప్పాలి. ఓకేనా? ఫస్ట్ ఒకళ్ళు చెబుతారు, ఇద్దరు చెబుతారు, అందరు చెబుతారా? దీపిక అక్కని అక్కయ్య చెబుతున్నారు. మీరు అందరికీ మరి టీం అంటే టీమే కదా. మీరు కూడా ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే చూద్దాం ఇప్పుడు ఎవరు బాగా చెబుతారు. రైట్. రెడీనా? బైబిల్ చెప్తారా? రెడీ? 1, 2. ఫస్ట్ అందరూ చెప్పలా. సెకండ్ ఒకళ్ళే ఇద్దరే మాట వినబడుతుంది నాకు. ఒకళ్ళే ఇద్దరు మాట వినబడుతుంది. అందరూ కాదు ఇది. అందరు కలిసి చెప్తారా? అట్ట కాదంట, ఎవరు దాలేనంట. సరే ఓకే చెప్దాం. అందరూ మంచి వాళ్ళే, మీరు అందరూ చెప్పగలుగుతున్నారు, సంతోషం. రైట్. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 6, 7, 8. సరే అందరు కలిసి చెప్పండి. లాస్ట్ 9 చెప్పలేదు. చూసారా? ఒక్కళ్ళే ఇద్దరు చెప్పారు. ఇప్పుడు అందరు కలిసి చెప్తారు. రెడీ? అందరు కలిసి చెప్పండి. యేసు బాబా నువ్వు చెప్పట్లేదు ఏంది? నీకు న్యాయమా? రైట్. అందరు కలిసి చెప్తాం ఇప్పుడు. ఓకేనా? మార్కులు ఏమి లేవు, అందరికీ మంచి మార్కులు ఎత్తాను నేను. రెడీ? 1 స్టార్ట్. 1. వెరీ గుడ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. 9వది ఆశా నిగ్రహం. చూడండి నా ప్రియమైన బిడ్డరా, దేన్ని ఏమని అంటారంటే సెల్ఫ్ కంట్రోల్. ఇంకా మనం చూస్తూ ఉంటే నా ప్రియమైన బిడ్డరా, మనోనిగ్రహం అంటారు. తెలుగులో మనోనిగ్రహం, ఇంగ్లీష్లో సెల్ఫ్ కంట్రోల్. అంటే మన వ్యక్తిగత మన జీవితాన్ని, మన దేహాన్ని, మన శరీరాన్ని కంట్రోల్ చేసుకునే దాన్ని ఆశా నిగ్రహం అంటారు. రోజు ఇప్పుడు గమనించినట్టయితే ఒక ఆమెకి ₹1,00,000 లాటరీ తగిలింది. సపోజ్ స్వాతికి ₹1,00,000, ప్రియాకి ₹1,00,000 లాటరీ తగిలింది. లాటరీ అంటే తెలుసు కదండి. లాటరీ తగిలింది. ఇక ఆ పిల్ల చెల్లికి ఉన్న ఆనందం హద్దులేని ఆనందం. ఇంకా ఎందుకంటే చెప్పలేని ఆనందం. ఎందుకంటే ₹1,00,000 అంటే సామాన్యమా? ₹1,00,000 లాటరీ తగిలేసరికి ప్రియాకి చాలా హ్యాపీగా ఉంది. సరే ఇచ్చిద్దిలాక చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా ఉండేసరికి ఇప్పుడు ఆ చెల్లికి మంచి చీరలు కొనుక్కోవాలని ఉంది, మంచి బంగారం కొనుక్కోవాలని ఉంది, మంచి కేకులు కొనుక్కోవాలని ఉంది. ఇంకనుకోండి ఇంకేదైనా కొనుక్కోవాలని ఉంది. రైట్. సరే ఓకే మంచిది. ఇప్పుడు పాపం స్వాతి ఏం చేస్తుందంటే ఆ ₹1,00,000 బ్యాగ్లో పెట్టుకొని, ప్రియా కదా, బ్యాగ్లో పెట్టుకొని ముందు చందనాబెదరికి వెళ్ళింది. వెళ్ళిందంటే చందనాబెదరికి వెళ్ళి కింద ఫ్లోర్ కాడ నుంచి పై ఫ్లోర్ దాకా తిరిగింది. అన్నీ తిరిగేసింది. పొట్టు చీరలు అయింది, ఆ చీరలు అయింది, అన్నీ తిరిగేసింది. ఏం కొనకుండా వచ్చింది. మళ్ళీ టైటానిక్ షోరూమ్కి వెళ్ళింది, షాప్కి వెళ్ళింది. టైటానిక్, మూర్తి ఫ్యాషన్ ఉంది కదండి, సౌత్ ఇండియన్. అబ్బో బాగా చెబుతున్నారే.
ఆ, ఇవన్నీ ఉన్నాయి కదండి. వాటికి కూడా వెళ్ళింది. వాటికి కూడా వెళ్ళి అన్నీ చూసొచ్చింది. చూసింది కానీ ఏం కొనకుండా వచ్చింది. మళ్ళీ ఒరే బట్టలే చూసిన నచ్చలేదు కానీ ఈసారి బంగారం జోలికి వెళ్దాం. కళ్యాణ్ జ్యువెలరు, ముత్తు లలిత జ్యువెలరు, అబ్బో బాగా చెబుతున్నారు ఇవన్నీ. ముత్తూట్ ఫైనల్సా అమ్మ, అది వడ్డీలకి ఇచ్చేది ఫైనల్స్. రైట్. అన్నీ బంగారు షాపులకి అన్నీ కూడా ఏమైంది, తిరిగింది కానీ అన్నీ చూసుకుంది, పెట్టుకుంది. కొనేవాడు కూడా పాపం కొనేదట్టు ఉందేమో అని అనుకొని, మా ప్రియ, ఈ అమ్మాయి ప్రియ కదా, మంచిగా కొనేదట్టు ఉందేమో పాపం అన్నీ పెడుతున్నాడు. టీ ఇచ్చాడు, బిస్కెట్లు ఇచ్చాడు, వాటర్ ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. అన్నీ తినేసిన తర్వాత వద్దులేని పక్కన పెట్టి వచ్చేసింది. ఆ మాట మీకు అర్థమైందా? తర్వాత ఆ డబ్బు దైవపరంగా, ఆత్మీయపరంగా పరిచర్యకు కానీ, అవసరతలు ఉన్న వాళ్ళకి దాంట్లో కొంత తీసి వేరే వాళ్ళకి ఇచ్చిందండి. తన సొంత ఖర్చులు, తన సొంతగా సుఖపడటాని కోసం, మంచి అలంకరించుకోవడం కోసం తను చాలా నిగ్రహం కలిగి ఉంది. ఎంతో అన్నిటినీ చూసింది కానీ కొనలేకుండా వచ్చింది. కానీ తన కళ్ళ ముందు కనిపిస్తున్న ఒక నిస్సహాయ స్థితిలో ఉన్న వ్యక్తిని ఆదుకుంది, లేకపోతే ఒక పేద సంఘానికి సహాయం చేసింది. దీన్ని ఏమంటారు చెప్పండి? ఆశ, నిగ్రహం. ఇంకా చెప్తే జాగ్రత్తగా ఆలోచించండి. కొంతమందికి శరీర కోరికలు ఎక్కువ. అవునండి, శరీర కోరికలు ఎక్కువ, ఆశలు ఎక్కువ. చాలామందికి ఆశలు ఎక్కువ. చాలామందికి రకరకాలుగా ఇచ్చులు, వాంఛలు, ఇవన్నీ కూడా చాలామంది శరీర కోరికల ద్వారా చాలామంది పడిపోతూ ఉంటారు. యవనస్తులు, మరి ముఖ్యంగా యవనస్తులు, టీనేజ్ వయసులో ఉన్న తమ్ముళ్ళు, చెల్లెలు వినండి. చాలామంది యవనస్తులు పడిపోతూ ఉంటారు. ఒక చెల్లి వచ్చింది నా దగ్గరికి వచ్చి అడుగుతుంది, అన్నా మంచోడు అనుకొని ప్రేమించి పెళ్లి చేసుకున్నానన్నా, ఈరోజు 6వ నెల 7వ నెల ప్రెగ్నెంట్ అని నేను నరకం అంటే చూస్తున్నానన్నా అంటాను. నిజమండి చెబుతున్న మాట ఇది. నరకం అంటే చూస్తున్నానన్నా. ఎందుకురా తొందరపడ్డావురా అంటే అలా వెళ్ళిపోయిందన్న. జీవితం అలా వెళ్ళిపోయింది, ఏంటో అర్థం కాదు. ఈరోజు ఎందుకు నేను ఈ మాట చెబుతున్నా ఆలోచించేయండి. యవనస్తులైన వాళ్ళైనా, మనమైనా, ఎవరైనా సెల్ఫ్ కంట్రోల్. నా చిన్న వయసు నుంచి కూడా దేవుణ్ణి అంగీకరించినప్పుడు కాడి నుంచి కూడా నేను ప్రతి విషయంలో చాలా నిగ్రహంగా, కంట్రోల్ ప్రతి విషయంలో. చాలామంది నన్ను అన్నారు, ఈ కాలనీకి వచ్చినాక అబ్రాహం జాగ్రత్త పడిపోతావు. చాలామంది అన్నారు నన్ను ప్రశ్న. నేను నిలబెట్టి చూపించగలిగా. హల్లెలూయా. నేను ఏ ఇంటికి వెళ్ళినా లోపల ఎవరన్నా ఒంటరిగా ఉన్న స్త్రీ దగ్గరికి వెళ్ళను. నేను బాగున్నా ప్రార్థన చేయంటారు, నేను బయట ఉండి ప్రార్థన చేస్తాను. పర్లేదమ్మా బయటకు వస్తాను, బయట చేస్తాను. అంటే కొన్ని మనం కంట్రోల్ చేసుకోకపోతే, కొన్ని మనం అణుచుకోకపోతే, కొన్ని కోరికలు మనం చంపేసుకోకపోతే ఒకరోజు మన అది పాడు చేస్తుంది. ఈరోజు మన ఇంటికి కిటికీకో తలుపుకో ఏదన్నా బూజు పట్టిపోయి చెదపడితే అదేమైంది చెప్పండి? మనం తీసేయకపోతే ఏమైంది చెప్పండి? పెరిగిపోయి డోర్ అంతా తిని పడేసింది. నిర్లక్ష్యం చేస్తే, స్టార్టింగ్లోనే తీసేస్తే, ప్రారంభంలోనే తీసేస్తే ఏ బాధ ఉండదు. అవునన్నా? అలాగే నా ప్రియదేని బిడ్డారా, నా జీవితంలో కూడా ఆశ, నిగ్రహం అంటే కంట్రోల్. దేన్ని తీసేయాలో దాన్ని తీసేయాలి. దేన్ని ఏర్లు కంటే పీకేయాలో దాన్ని ఏర్లు కంట పీకేసుకోవాలి. మన కళ్ళు పరిశుభ్రంగా ఉంచుకోవాలి, పరిశుద్ధంగా. మన నోరు పవిత్రంగా ఉంచుకోవాలి. మన నోరు మరి ముఖ్యంగా నాలుక ఎటు కావాలంటే తిరిగిద్ది. ఇప్పుడు మైక్లో చెప్పినంత మాత్రాన నా నాలుక సరిగ్గా లేకపోతే నేను శాపగ్రస్తుని. నా మాట మీకు అర్థమవుతుందా? నేను మీ గురించే చెప్పట్లేదు, నేను కూడా పరీక్షించుకుంటున్నాను. నాకు వైపు కూడా 2 ఏళ్ళు ఉన్నాయి. మీ వైపు ఏళ్ళు చూపిస్తున్నాను అంటే నా వైపు కూడా 2 ఏళ్ళు ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒకరికి సంబంధించిన వర్తమానం కాదు, ఇది అందరికి సంబంధించిన మాట. కంట్రోల్. కోరికలు చంపేసుకోవాలి. ఈరోజు చాలా కుటుంబాలు పాడైపోతున్నాయి. చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయండి. చాలా కుటుంబాలు ఏడుస్తున్నారండి. కామవేచ్ఛలు, కోరికలు, రకరకాల విధానంతో ఈరోజు చాలామంది పాడైపోతున్నారు. కారణం ఏంటంటే ఆశ, నిగ్రహం లేకపోవడం.
ఏదైతే మనము దేవుడు చేయొద్దన్నాడో దాన్ని చేయకుండా ఉండిపోవటం. ఆదాము అవ్వ కూడా సెల్ఫ్ కంట్రోల్ లేదు. వాళ్ళు దేవుని ఆధీనంలో లేరు, దేవుని స్వాధీనంలో లేరు. పండు తినొద్దని దేవుడు చెప్పాడు చెప్పలేదా? ఆ పండు జోలికి వెళ్ళొద్దు అన్నాడు దేవుడు, చెప్పాడు. అంత ఖండితంగా దేవుడు చెప్తే అవ్వమ్మ గారు ఏం చేసింది? మరి ముఖ్యంగా స్త్రీలైన వారు జాగ్రత్త. మురిపిచ్చి మాట్లాడతారు కొంతమంది, మనల్ని లాలిచ్చి మాట్లాడతారు, మనం పొగుడుతారు, మన కళ్ళ ముందు పొగుడుతారు. కొంతమంది మన ఇంట్లో వాళ్ళని ఇరుగు పక్క వాళ్ళైనా కొంతమంది పొగుడుతారు. పొగడుతలకు పడిపోవద్దు. దయచేసి వినండి, పొగడుతలకు పడిపోవద్దు. కఠినంగా గద్దించేవాడు మాటైనా వినండి, కానీ కఠినంగా ఒక మాట పలికే వ్యక్తి మాటైనా అది మీకు క్షేమం. కానీ పొగడతలకు, లాలి పాటలకు మీరు పడ్డారంటే రోడ్డును పడిపోతుంది మీ కుటుంబం, బజారు పాలవుతుంది మీ కుటుంబం. జాగ్రత్త. ఈ ఆశయ నిగ్రహము నా ప్రియదేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం కంట్రోల్ చేసుకోగలుగుతామో పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తాడు. ఏటైతే మనం చంపేసుకుంటామో పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో సంచరిస్తాడు. ఆయన ఉంటే సర్వసత్యములో నడిపిస్తాడు. యోహాను సువార్త, మొదటి యోహాను పత్రిక 3:16 చదువుతారు ఒకసారి. ఆ మాట చదువుకొని ముగి చేసుకుందాం. మొదటి యోహాను పత్రిక 3:16 సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు చదువుతారా? మొదటి యోహాను పత్రిక 3:16 చదువు. మొదటి యోహాను పత్రిక తీశారా? 3 తీశారా? 16 తీయని చదవండి ఒకసారి. అది కాదు వాక్యం. మొదటి పత్రికలో మొదటి పత్రిక వెళ్ళారా? మొదటి యోహాను పత్రిక 1:3:16 చూడండి. 1:16 చూడండి. 16 లేదా 2:16 చూడండి. సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు అని ఉండిద్ది. యోహాను రాసిన పత్రికలోనే ఉంటుంది. సరే, వాక్యాన్ని నేను చెప్తాను. సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును అని ఉండిద్ది. అది తర్వాత మీరు రెఫరెన్స్ చూడడానికి ప్రయత్నం చేయండి. కనుక నా ప్రియమైన బిడ్డలారా, ఈ ఆత్మ ఫలములు ప్రేమ, అమ్మా 4:16 చదువుతారా? సరే, ఓకే, తర్వాత మీరు చూడండి, పరిగెత్తండి. 1 ఆత్మ ఫలములు చెప్పండి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఈ 9 ఫలాలు మనలో ఫలించాలంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలంటే ఈ 9 ఫలాలు ఖచ్చితంగా మనం ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ 2025 సంవత్సరంలో మనం ఫలించాలి, బహుగా ఫలించాలి, ఫలభరితంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయనకి మన జీవితాన్ని అర్పించుకుందాం. అటు రీతిలో ఈరోజు 3 విషయాలు మనం విన్నాం. విశ్వాసంగా ఉందాం, ఇంకోటి సాత్వికంగా ఉందాం, ఇంకోటి
ఇంకోటి ఆశయ నిగ్రహం. ప్రతిదాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీకు వందనాలు. ఇప్పటి వరకు తండ్రి ఉన్న మాటలన్నీ మా హృదయంలో ఫలింపు చేయమని, ఆత్మఫలములు మాలో ఫలింప చేయ. 9 ఆత్మఫలములు ఏ ఒక్కటి మేము కోల్పోయినా ఆ ఫలము అభివృద్ధి చెందదయ్యా. ఆ ఫలము వృద్ధిలోకి రాదయ్యా. ఆ ఫలము వృద్ధిలోనికి రావాలంటే ఈ 9 ఫలాలు మా జీవితంలో ఉండాలి. అటు కృప మాకు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు నాతో మారని గట్టి చెప్పలు కొడతారు ఒకసారి. ఘనత మహిమ ప్రభావం యేసుకే కలుగును గాక. ఈ సమయం ముందు